నమస్తే, వెల్కమ్ టు గాసిప్స్ గ్యారేజ్. ఆ పార్టీకి ఆయన ఫ్యూచర్ లీడర్ చంద్రబాబు తర్వాత చిన్న బాబాయ్ తమ బాస్ అని టీడీపీలో అందరికీ ఒక క్లారిటీ ఉంది. సీనియర్ లీడర్లైనా జూనియర్లైనా తమ ఫ్యూచర్ లీడర్ యువనేతే అని ఫిక్స్ అయిపోయారు. అయితే ఆ యంగ్ లీడర్కు నేతలందరితో వారి కుటుంబాలతో సన్నిహిత సంబంధాలు, ఎమోషనల్ బాండింగ్ పెంచుకునే పనిలో పడ్డారట. వైసీపీ అధినేతకు ఏదైనా నెగటివ్ అంశంగా ఉందో దాన్ని తనకు పాజిటివ్గా మార్చుకునేందుకు సరికొత్త ఫార్ములాను తెర మీదకు తెచ్చారట. ఫ్యూచర్ ప్లాన్తోనే చిన్నబాబు డిన్నర్ మీటింగ్లకు శ్రీకారం చుట్టారా? సొంత పార్టీ లీడర్లకు దగ్గరవుతూ వైసీపీకి ఇండికేషన్ పంపిస్తున్నారా? ఏపీ పాలిటిక్స్ లో ఇంట్రెస్టింగ్ గా లోకేష్ డిన్నర్ మీట్. ఆత్మీయ విందు వెనక అసలు ఫార్ములా అదేనా? ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో లోకేష్ వరుస భేటీలు, ప్రజా ప్రతినిధులతో పాటు వారి కుటుంబాలకు దగ్గరయ్యే ప్లాన్, టీడీపీ ఫ్యూచర్ లీడర్గా బాండింగ్ పెంచుకునే వ్యూహం. చంద్రబాబు తరువాత టీడీపీని నడిపించేది లోకేషే. అన్నీ కలిసి వస్తే సీఎం అయ్యేది కూడా ఆయనే. ఏపీ ప్రజలకు, టీడీపీ కార్యకర్తలకు ఈ విషయంలో క్లియర్ కట్ క్లారిటీ ఉంది. అయితే చంద్రబాబు సీనియారిటీ వేరు. టీడీపీ నేతలు, అభిమానులతో చంద్రబాబుకు ఉన్న బాండింగ్ కూడా సంథింగ్ స్పెషల్. బాబును తమ ఫ్యామిలీ మెంబర్లా, కుటుంబ పెద్దలా ఫీల్ అవుతుంటారు తెలుగు తమ్ముళ్లు. లోకేష్ ని కూడా తమ పార్టీ భవిష్యత్ నాయకుడని క్యాడర్ లీడర్లు యాక్సెప్ట్ చేసినా వాళ్లకు చంద్రబాబుతో ఉన్నంతగా లోకేష్ తో అనుబంధం ఏర్పడలేదు. ఎందుకంటే లోకేష్ కొత్త తరం పొలిటీషియన్, వారసుడిగా పాలిటిక్స్ లోకి వచ్చిన నేత. అందుకే సరికొత్త స్ట్రాటజీకి తెరలేపారట లోకేష్. అదే డిన్నర్ మీటింగ్ అస్త్రం. పార్లమెంటు నియోజకవర్గాల వారీగా టీడీపీ ఎమ్మెల్యేలు వారి కుటుంబ సభ్యులతో ఆత్మీయ విందుకు శ్రీకారం చుట్టారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న టైంలో ఎమ్మెల్యేలు వారి కుటుంబ సభ్యులతో ఆయన భేటీ అవుతున్నారు. వారితో కలిసి విందు చేసి ముచ్చటిస్తున్నారు. ఆత్మీయ విందుల వెనక కేవలం కలిసి భోజనం చేయడం, కబుర్లు చెప్పుకోవడమనే కాన్సెప్ట్ కాదంటున్నారు. అత్యంత కీలకమైన ఫార్ములా వేరేగా ఉంది. కుటుంబాలకు కూడా పార్టీ తరపున భరోసా కల్పించాలన్నదే ప్రధాన వ్యూహమంటున్నారు. వాస్తవానికి ఇప్పటి వరకు ఏ పార్టీలోనూ ఈ తరహా కార్యక్రమం చేయలేదు. చివరకు టీడీపీలోనూ ఎమ్మెల్యేల కుటుంబాలను ఒక వేదికపైకి తెచ్చి నిర్వహించిన కార్యక్రమమే లేదు. కానీ తొలిసారి ఇలాంటి ఆలోచన చేశారు లోకేష్. టీడీపీలో చంద్రబాబు అందరికీ సుపరిచితమే. నారా లోకేష్ కూడా అంతే. అయితే దీనికి భిన్నంగా మరింత ఆత్మీయంగా టీడీపీ నేతలు వారి కుటుంబాలతో మమేకమైతే నారా లోకేష్ ను తమ పార్టీ పెద్దగా భావించే అవకాశముంటుంది. ఇదే సమయంలో తమకు కీలక నాయకుడు పరిచయమయ్యాడన్న సంతృప్తి కూడా ఆయా నేతల కుటుంబాల్లో ఉంటుంది. తాను అందరికీ అందుబాటులో ఉంటున్నానన్న భావన కల్పించాలన్నది కూడా లోకేష్ ఆలోచనగా చెబుతున్నారు. సీఎం, మంత్రులతో అపాయింట్మెంట్ దొరకడం అంత ఈజీ కాదు. ఇలాంటి సమయంలో లోకేష్ స్వయంగా ఎమ్మెల్యేల కుటుంబాలకు ప్రత్యేక విందిచ్చి వారితో ప్రత్యేకంగా మాట్లాడి భవిష్యత్పై భరోసా కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. నేతలతో కాదు, వారి కుటుంబ సభ్యులతో అనుబంధం ఏర్పడితే భవిష్యత్లో రాజకీయంగా ఎలాంటి ఒడిదుడుకులు వచ్చినా అగ్రనేతలతో ఉన్న బాండింగ్తో వాళ్లను పార్టీలోనే ఉండేలా చేస్తుందని భావిస్తున్నారట. లోకేష్ విందు రాజకీయంపై రకరకాల చర్చ జరుగుతోంది. లోకేష్ డిన్నర్ మీట్ వెనుక వైఎస్ జగన్ కు మరింత షాక్ ఇచ్చే వ్యూహం ఉందని అంటున్నారు. ప్రజాప్రతినిధులే కాదు, వారి కుటుంబ సభ్యులతో కలిసి సరదాగా గడపాలన్న ఆలోచనకు లోకేష్ రావడం వెనక వైసీపీ లీడర్లు, క్యాడర్ను అట్రాక్ట్ చేసే ప్లాన్ ఉందంటున్నారు. జగన్ అధికారంలో ఉన్నప్పుడు ఆయనపై వచ్చిన ప్రధాన ఆరోపణ ఎవరికీ అపాయింట్మెంట్స్ ఇవ్వరని. సమస్యలు చెప్పుకుందామంటే కనీసం కలవడానికి కూడా ఆసక్తి చూపరని వైసీపీ ప్రజాప్రతినిధులే పలుసార్లు వాపోయిన సందర్భాలున్నాయి. ఏదైనా ఉంటే ధనుంజయ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డికి చెప్పాలని అనేవారని ఎమ్మెల్యేలు ఆవేదనకు గురయ్యారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల పరిస్థితి అలా ఉంటే ఇక కార్యకర్తలు, సామాన్య జనాన్నైతే జగన్ ఇంటి దరిదాపులో కూడా రానిచ్చేవారు కాదన్న విమర్శలు ఉన్నాయి. ఇలా 5 ఏళ్ల పాలనలో వైఎస్ జగన్ కు ఆ పార్టీ లీడర్లు, క్యాడర్ మధ్య గ్యాప్ ఏర్పడిందన్న అభిప్రాయాలు ఉన్నాయి. అటు లీడర్లు, ఇటు కార్యకర్తల అసంతృప్తే వైసీపీ ఘోర ఓటమికి కారణమైందన్న టాక్ కూడా ఉంది. సొంత పార్టీ నేతలు, కార్యకర్తలతో జగన్ నడుచుకున్న తీరుతో ఆ పార్టీ నష్టపోయిందని
టీడీపీలో కూడా అలా అసంతృప్తులు, కమ్యూనికేషన్ గ్యాప్లకు ఆస్కారం ఇవ్వొద్దని లోకేష్ విందు రాజకీయం షురూ చేశారంటున్నారు. రాజకీయ ప్రత్యర్థికి నెగటివ్ గా ఉన్న అంశాన్ని తనకు పాజిటివ్ గా మార్చుకునే ప్లాన్ చేస్తున్నారట లోకేష్. కూటమి ప్రజాప్రతినిధులే కాదు, వారి కుటుంబ సభ్యులతో కలిసి సరదాగా గడిపితే పబ్లిక్ లోకి మంచి సంకేతాలు వెళతాయని సరికొత్త ఆలోచనకు లోకేష్ పదును పెట్టారని అంటున్నారు. ప్రతిరోజు ఒక పార్లమెంటు నియోజకవర్గంలోని ప్రజాప్రతినిధులతో విందు సమావేశం నిర్వహిస్తున్నారు. వారి పిల్లలతో సరదాగా గడుపుతున్నారు. నాయకుడంటే లోకేష్లా ఉండాలి, జగన్ ఎప్పుడైనా ఇలా గడిపారా అనే ఆలోచనను వైసీపీ నేతలు, కార్యకర్తల్లో పుట్టించాలనేదే వ్యూహమంటున్నారు. లోకేష్ కోరుకుంటున్నది కూడా ఇదే. ఏ ప్రజాప్రతినిధి అయినా మొదట తమతో అధినాయకుడు మాట్లాడాలని కోరుకుంటారు. కనీస మాట పలకరింపే తమకిచ్చే గౌరవంగా భావిస్తారు. ఇప్పటికీ వైసీపీలో ఈ ఆత్మీయ పలకరింపు, పర్సనల్ అపాయింట్మెంట్లు లేవని అంటున్నారు. సొంత పార్టీ ప్రజా ప్రతినిధులు వారి కుటుంబాలతో డిన్నర్ మీట్ అవుతూ లోకేష్ కొత్త సాంప్రదాయానికి తెరతీశారని, ఇది ఆయన నాయకత్వానికి మరింత బూస్టప్ ఇవ్వడం ఖాయమన్న చర్చ జరుగుతోంది.